హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో డైలీ ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది. సో ఇన్నాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనే కల్లా ప్రతి ఒక్కరు కొంచెం ఆసక్తిగా చూసేవారు, కొంచెం అప్డేట్ అయ్యాం కాబట్టి బాగుంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది. సో రాను ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా అయిపోయాయంటే, ఇన్నాళ్ళు శ్మశానాలలో వేసిరు, తర్వాత చెరువులలో వేసిరు, ఇట్లా నీళ్ళల్లో చేశారు. సో ఇన్ని రోజులు కొన్ని ఆఫ్ డ్రెస్ తో చేశారు. సో ఇప్పుడు ఏకంగా బట్టలు లేకుండానే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తున్నారు. ఇంతకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ పైన మీ అభిప్రాయం ఏంది? ఇలా బట్టలు లేకుండా షూట్ చేయడం అనేది కరెక్ట్ అయినా పెళ్లికి ముందు? అసలు ప్రీ వెడ్డింగ్ అంటే నువ్వేమనుకుంటున్నావు? పెళ్లికి ముందు ఒక షూట్ చేయడం ఇద్దరు సినిమాటిక్ గా ఎందుకు వాళ్ళకి ఒక ఫీల్ సార్. మామూలుగా ఏదైనా ఒక సినిమాలు అంటే వీళ్ళు తీయలేరు, ఆ రకమైన షూట్ చేస్తే సినిమా రకంగా సినిమాటిక్ గా ఫ్యూచర్ లో చూసుకోవడానికి బాగుంటుంది, వేరే వేరే ప్లేస్ లో అన్నట్టు తీసుకుంటారు. అది నీ అభిప్రాయం, అంతే కదా. బట్ ప్రీ వెడ్డింగ్ అన్నది అది కాదు. యాక్చువల్లీ ఒకప్పుడు పూర్వకాలంలో ఎట్లా ఉండేది అంటే కనుక పెళ్లి రోజే అమ్మాయిని చూసుకోవాలి, అది కామన్ గా అందరికి తెలిసినదే. కానీ అలాంటి రాను ఏమైపోతుందిరా అంటే కనుక అలా జరుగుతుంటే కనుక వాళ్ళిద్దరి మధ్యన పెళ్లిలోనే వాళ్ళ ముఖాలు చూసుకోవాలి, పెళ్లి తర్వాతనే అన్ని చేసుకోవాలి అంటే వాళ్ళ మధ్యన ఒక సఖ్యత సరిగ్గా రావట్లేదు. రాకపోయేదానికి దానికి ముందు ఏం చేసినారా అంటే కనుక ఎంగేజ్మెంట్ అన్నది ఒకదాన్ని తీసుకొని వచ్చినారు. ఏంటిది? ఎంగేజ్మెంట్ అనేది ఒకదాన్ని తీసుకొని వచ్చినారు. అంతవరకు బాగానే ఉండే. ఎంగేజ్మెంట్ అంటే కనుక కన్ఫర్మేషన్, ఆ ఇద్దరికి ఇంకా తొందరలో మ్యారేజ్ అవుతుంది అన్నటువంటి ఒక కన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినారు. అక్కడ నుంచి కొంచెం వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అది బాగానే ఉంది. దాని తర్వాత దుంపదగల ఏమొచ్చింది అంటే కనుక ప్రీ వెడ్డింగ్ అన్నది ఒకటి స్టార్ట్ చేసినారు. అది కూడా ఎట్లా అంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఒక మెమొరీ, అంటే ఆ బిఫోర్ మ్యారేజ్ ఒక మెమొరీ, అంటే మ్యారేజ్ అయిపోయిన దానిక వీడు నా సొంతము, అది నా సొంతము, ఈ రెండు ఉంటాయి కాబట్టి ఎట్లున్నా కూడా ఏమి కాదు, అంత పెద్ద పట్టించుకోరు. కానీ ప్రీ వెడ్డింగ్లో ఎట్లుంటుంది అంటే ఒక ఫీమేల్ మెయిల్కి సర్వస్వం అంకితం చేస్తూ ఉంటే మెయిల్ కూడా నేను ఈమెకి అంకితం అని చెప్పేసి ఆ ఫీల్లో కొంచెం దగ్గర, అంటే కొంచెం దగ్గరగా వచ్చేసి ఆ వీడియోలు అన్నది ఫోటో షూట్ అనేది జరిగేది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఓన్లీ ఫొటోస్ వరకు మాత్రమే ఉండేది. తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ఎవడైతే ఉంటాడో వాడు కెమెరామ్యాన్ అనేటోడు ఉంటాడు. దీనికి మొత్తానికి కారణము కెమెరామ్యాన్. వాడి ఆలోచన బుర్ర పుట్టి ఆడు డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి కొత్త ప్రయోగాలు కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళ మీద చేసేసినాడు. దాంట్లో వాడు సక్సెస్ అయినాడు. అంటే ఫస్ట్ ఓన్లీ ఫొటోస్ తీసినాడు, అది సక్సెస్ అయింది. తర్వాత ఒక సాంగ్ పెట్టి తీసినాడు, అది సక్సెస్ అయింది. తర్వాత వచ్చేసి రొమాంటిక్గా ఫోజులు కొన్ని సినిమా సాంగ్స్ యాడ్ చేసేటట్లు పెట్టినాడు, అది సక్సెస్ అయింది. ఇంకా ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ అని నానా యాతనాలు పెట్టేసి బురదలో పొల్లడం, శ్మశానంలో తీసుకోవడము, గుట్టలలో పోవడము, వానమ్మ ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది తల్లిదండ్రులే. ఓకే సార్, ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల నష్టపోతే అబ్బాయి అమ్మాయిలు వీళ్ళు నష్టపోవాలి, కానీ తల్లిదండ్రులు ఏ రకంగా నష్టపోతారు? అది తల్లిదండ్రులే నష్టపోతారు. ఎందుకు నష్టపోతారని నేను చెప్తాను. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కూతురు ఎవడు ఏ మాట మాట్లాడినా ఆ కూతుర్ని వాడిని పోయి కొట్టేసే తండ్రులు, ఎవడన్నా లవ్ లెటర్ ఇచ్చినా కూడా నా కూతురికి ఎందుకు ఇస్తావని వాడిని తండ్రులు, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. ఉన్నప్పుడు ఎవడో అనామకుడు మనము పెళ్లి కాకుండానే వదిలిపెడితే వాళ్ళిద్దరు చేసే ఒక రచ్చ ఉంటుంది చూడండి. తండ్రి ఎప్పుడు కూడా ఆ కూతుర్ని మంచి డ్రెస్లోనే నీట్గా చూసింటాడు. ఈ ప్రీ వెడ్డింగ్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ అంతవరకు బాగుండేది. షేక్ హ్యాండ్ అనే కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకొని డిఫరెంట్ పోజులో, వాడేమో ఎత్తలేడు కానీ ఎత్తినట్టు ఇట్లా ఒక పోజు పెట్టేసి ఒక వీడియో, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. చూసి పెళ్లి మండపం అన్నది అక్కడ ఉంటది. ఈ పెళ్లి మండపంలో ఉన్నప్పుడు పెద్ద స్క్రీన్లు పెట్టి వీళ్ళు ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఏదైతే చేసినారో అది మొత్తం కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అంటే తండ్రే కూతుర్ని ఒక సరస్వతి మాత లాగానో వాళ్ళ లక్ష్మి లాగానో ఊహించుకొని అలా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ స్క్రీన్ మీద అక్కడ ఉన్నటువంటి 500 నుంచి 1000 మంది అందరూ కూడా వీళ్ళు చూసిన అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసి
అలా చేస్తా ఉంటే ఆ తండ్రికి చాలా బాధ ఉంటుంది. ఇంతవరకు ఓకే, బై మిస్టేక్ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ అయితే మరి ఆ టైంలో ఎవరు నష్టపోయేది? ఫస్ట్ అమ్మాయి. ఎట్లా అంటే గనక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారంటే గనక ఆమె సర్వస్వాన్ని మొత్తాన్ని కూడా అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసినప్పుడు వాళ్ళతో జర్నీ మొత్తం ఊహించుకుంటుంది. 100 ఏళ్ళని ముందు ఏదైతే ఒక సైకలాజికల్గా ఉంటే అన్నేళ్ళు అన్ని పిల్లలు ఇలా ఇలా ఉండాలి, వీడు నాకు ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, తర్వాత ఎంత చూపిస్తాడో డామ్ డూమ్ డూస్ అని మొత్తం ఊహించేసుకుంటుంది. తండ్రి కూడా నా కూతురు నల్లుడు బాగా చూసుకుంటున్నాడని ఒక ఇదిలో ఉంటాడు. మరి అలా క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయి ఎమోషనల్గా ఎంత ఫీల్ అవ్వాలి? బ్రతికి ఉన్న చచ్చిన శవంతో సమానమే అక్కడ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదైతే ఉందో అమ్మాయిని అబ్బాయి పట్టుకుంటారు, కానీ ఆఫ్ స్క్రీన్ లో వాడికన్నా ముందు డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, కెమెరామెన్లు టచ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా సార్ అమ్మాయిని. ఒకసారి నేను ఒప్పుకుంటా, ఏది ఏమైనా కూడా ఇక్కడ నువ్వు చెప్పినది కరెక్ట్, 100% కరెక్టే. ఒక అమ్మాయింది ఈ గతంలో పెళ్లి అప్పుడే చూడాలన్నారు, కానీ పెళ్లికి ముందే అబ్బాయి ముందే వేరే వాళ్ళు టచ్ చేసిన అదే చెప్తున్నా. ఇక్కడ ఒక అమ్మాయింది, ఈ అమ్మాయిని నువ్వు డైరెక్టర్ కోరియోగ్రాఫర్ వచ్చి ఇక్కడ శారీ ఉంటుంది, శారీ ఇట్లా కాదమ్మా ఇట్లా అంటాడు, ఇలా ఇది ఎంత ఏమంటున్నా కూడా ఈ అమ్మాయి లోపల ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో అది మాత్రమే అమ్మాయికి సంబంధించింది. ఈ గాడిద కొడుకు ఎవడైతే ఉన్నాడో కావాలని టచ్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయి ఆ ఫీలింగ్ లో లేదు కాబట్టి అది అంటను కూడా అంటదు, అంతే, దట్స్ ఇట్ ఎనఫ్. చిన్నప్పుడు అమ్మాయి బట్టలు లేకుండానే మొత్తము ఆ బంధువులు అందరు చూసింటారు, అదే పెద్దగా అయినాక అమ్మాయిని చూస్తూ ఉంటారు. అరే చిన్నప్పుడు నువ్వు బట్టలు లేకుండా చూసినావు, నేను ఇప్పుడు ఇట్లనే చేస్తూ అలానే ఇలా ఉంటావని వాడే ఊహించుకోడు. అర్థమవుతుందా? అట్లా వీళ్ళలో ఉన్నటువంటి ఏదైతే భావన ఉంటుందో ఆ భావన మీదనే ఒక ఎమోషన్ అన్నది ఆధారపడి ఉంటుంది. అంతే, బస్సులలో వెళ్తారు, 10 మంది తోచుకుంటూ ఉంటారు, అన్ని పోతూ ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఏమన్నా ఆనందం వస్తుందా? కాదు, బాధ వచ్చేస్తుంటుంది, ఎప్పుడు దిగిపోవాలి, ఎప్పుడు నా ఇంటికి పోవాలి అన్నటువంటి భావనే ఉంటుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు మనసుని ఇచ్చి పుచ్చుకుంటారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, మామూలుగా సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది, అమ్మాయి ఒకరితోటి మ్యారేజ్ ఓకే అయిపోయింది, ప్రీ వెడ్డింగ్ షూస్ పెట్టుకున్నారు, కానీ కెమెరామెన్ వచ్చేసి అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి అన్నట్టు. ఓకే, సో తర్వాత ఆ షూట్ మొత్తం అయిపోయింది, కెమెరామెన్ ఎవరైతే అమ్మాయి లవ్ చేసిందో ఆ అబ్బాయి మొత్తం షూట్ చేశాడు. సో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ షూట్ అయిపోయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఇవన్నీ కూడా అంటే స్వయంకృతాపరాధం అనేది ఒకటి ఉంటది. మనసు, నువ్వు చెప్పిన సినారియోలో మనసు వేరే వాడికి ఇచ్చింది, తర్వాత వానికి బ్రేకప్ చెప్పిందో అంతా అయిపోయింది. అంటే వాడు అప్పుడు దరిద్రమైన స్థితిలో ఉంటాడు, ఏమి సంపాదించలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు వీళ్ళ అమ్మ అయ్య వీళ్ళ మాటలు వినేసి ఒప్పేసుకుంది, మొత్తం నువ్వు చెప్పినట్టు ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది, ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చేసినారు. రాగానే వాడు ఒక హై పొజిషన్లో ఉంటాడు. ఇప్పుడు కెమెరామాన్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి షూట్ చేసినాడు అంటే కనుక ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి మినిమం 2 నుంచి 3 లక్షలు చార్జ్ చేస్తూ ఉన్నారు. మ్యాటర్ ఆఫ్ 1 or 2 days 2-3 లక్షలు సంపాదించుకున్నాడు అంటే చాలా రిచ్ వాడు. సో అటువంటిప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో అక్కడ ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు. మీకు మళ్ళీ పాత జ్ఞాపకాలు రావచ్చు, వచ్చి అక్కడ వాడిని పెళ్లి చేసుకోవచ్చు, లేకుంటే ఇద్దరు మాట్లాడుకుండొచ్చు, మ్యారేజ్ అయితే క్యాన్సిల్ అయిపోయిండొచ్చు. సో ఇప్పుడు కూడా తల్లిదండ్రులే బాధపడేది, ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చింది అంటేనే ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళు ఫోన్లలో నడుస్తూనే ఉంటుంది, ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం ఇలా చేసుకుందామని. ఆ ఒక అమ్మాయి ఆ డెసిషన్ వల్ల అంత ఫ్యామిలీ అయితే ఇబ్బంది పడతా ఉంది.